సార్ మాది కలవాయి మండలం కేశవనేనిపల్లి తిరుమలపాడు పంచాయతీ మాది. మా ఊరికి 600 ఎకరాలు 659 ఎకరాల మేతపురం పోకుంది సార్. దీన్ని తిరుమలపాడు గ్రామస్తులు 15-20 కుటుంబాల వాళ్ళు ఒక్కొక్కరు 20 నుంచి 30-50 ఎకరాలు కబ్జా చేసి నిమ్మ చెట్లు జామ చెట్లు వేసి దొంగ కరెంట్ లాగి సోలార్లు వేసి వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. మేము గత ఎన్నిసార్లు ఎంఆర్ఓలకి ఆర్డీఓలకి ఈఆర్ఓలకి అర్జీలు ఇచ్చినా స్పందించలేదు. పోయినసారి చేసి కార్తీక్ గారు సార్ ఉన్నప్పుడు మేము ఇచ్చాము. ఆయన స్పందించి నేను మీ ఊరికి వస్తున్నానని చెప్పి ఆర్డీఓల్ని సర్వేలు అందరినీ పిలిపించాడు. మేమంతా గ్రామానికి పోయేటప్పటికి ఆయనకి చంద్రబాబు నాయుడు 2వ విడత రైతు భరోసా వెళ్ళడంతో ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు ఇంకా యథేచ్ఛగా చేస్తున్నారు సార్. అందుకని కరెంట్ వాళ్ళని ఏసీ సార్ని కలిసాము. వాళ్ళు కరెంట్ కట్ చేయమన్నారు. వాళ్ళు ఏంటంటే మీ ఎంఆర్ఓ కాడికి పోయి సర్వే నెంబర్లు లేకుంటే తీసుకురమ్మంటే ఎంఆర్ఓ కాడికి ఈఎల్ కాడికి పోయినా మేము మెమో పంపించాము ఈఆర్ఓకి వాళ్ళు వస్తారంటున్నా వాళ్ళు రావడం లేదు. కాబట్టి ఈరోజు కూడా కలెక్టర్ గారికి కలిసి వచ్చాము, డిఆర్ఓకి ఇచ్చాము. ఆయన మేము స్పందిస్తాను చేస్తామని చెప్పారు. ఏదేమైనా మా ఊరు గొడ్డు పిల్ల మేసేదానికి మాకు ఆస్కారం లేకుండా పోయింది సార్. ఆ కబ్జా కూరల నుంచి మా పారం పోకు వినిపించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎంఆర్ఓ గారు నేను చూస్తాను చేస్తానంటున్నాడు సార్. నేను చూస్తాను చేస్తాను అంటున్నా కానీ వచ్చింది లేదు. నేను ఆర్డీఓ గారికి ఇచ్చాము. ఆర్డీఓ ఏమిటంటే ఎమ్మెల్యే గారు చెప్పారు వాళ్ళకి 3 నెలలు పంటకి ఇచ్చారు మేడం, మేము పోతున్నాం విచారిస్తాము, మెమోలు పంపించాము. ఈఆర్ఓని తలారిని పంపించాము. అందరూ తలారి ఈఆర్ఓ వచ్చారు, మా శశాలలో భోజనాలు చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం విచారించలేదు. తలార్లు కానీ అందరూ వాటికి ఇచ్చున్నారు సార్. అదే ప్రదర్శనం మీ అందరు పత్రికా ముఖంగా మాకు మా పారం పోకుని కబ్జా కూరలు చేస్తే మా ఊరు గొడ్డు పిల్ల మేతకి మాకు అనుకూలంగా ఉంటుంది సార్. వాళ్ళ ఊరు పశువులు ఆవులు కూడా మా పొలాలు తినిపోతున్నాయి వచ్చి. వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ ఊరి నుంచి పశువులు పోకుండా వాళ్ళ పశువులు కూడా మా గ్రామానికి వెళ్తున్నారు. మా పశువులు మా పైర్లు మేము కాపాడుకోలేకున్నాం. దయవుంచి మీ పత్రికాముఖంగా కలెక్టర్ గారు స్పందించి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్.